రైట్, మనతో పాటు అబ్దుల్ కలీం అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారన్న ఫామ్లో ఈ రేసులో మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారిని విచారణకు తీసుకుపోవడం కావచ్చు, రీసెంట్గా కేసీఆర్ గారిని విచారణగా అంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఈ విచారణలు అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ లేదండి. ఇప్పుడు మీరు ఒకసారి విచారించినారు, మళ్ళీ తర్వాత మీరు కేసీఆర్ గారిని కూడా మొన్న పిలిచి కాళేశ్వరం మీద, అంటే ఇది విచారణల ప్రభుత్వం, ఇది నోటీసుల ప్రభుత్వం, విచారణల ప్రభుత్వం ఇది. సరే, మీరు విచారించిన తర్వాత మీకు ఇంత టైం పట్టింది, దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏం జరిగింది? స్వతహాగా కేటీఆర్ గారే చాలా క్లియర్గా ఇది నేను నా అథారిటీలో ఇది మూమెంట్ జరిగింది అని బాజాప్తా అని చెప్పారు. అధికారులకు మూమెంట్ వారి కంటిన్యూషన్ ప్రాసెస్కి నేను దానికి పర్మిషన్ ఇచ్చానని, ఆ 44 కోట్లకు తగిన అన్ని దానికి ఆధారిత పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఎక్కడ నా పైసా కూడా అక్కడ మనీ స్పెండింగ్ కానీ ఎక్కడైనా కరప్షన్ జరగడం కానీ ఛాన్సే లేదు. అయినా కూడా మనం ఫస్ట్ టైం ఎప్పుడు విన్నాం? ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల నుంచి విన్నాం, 18-19 నెలలు అయిపోయింది. అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుంది? నీకు పని పాట లేదు, నీకు సంక్షేమ పథకాల మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ నువ్వు ప్రభుత్వ పథకాలు ఆపేసినావు, కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ లేవు. అట్టర్ ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇది, కాంగ్రెస్ గవర్నమెంట్. సెంట్రల్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈయనకి ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు. సో ఇది కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదో పట్టించుకోవడానికి, టైంపాస్ చేయడానికి తప్పించి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి విచారణ పిలుచుకోవడం అంటే ఇది ఒక రాక్షస ఆనందం. నేను సీఎం ఇప్పుడే నేను చూశాను, నేను ఏసీబీ ఆఫీస్ పక్కన ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మూయించినారు. నీలోఫర్ హోటల్ కానివ్వండి పక్కన. నీకు అంటే ఒక సివిల్ మూమెంట్ కూడా ఆపేసే అంత టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుందా ఇక్కడ? సిగ్గు శరం ఏమన్నా ఉందని. పార్టీ కార్యాలయం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా ఆ గేట్ల దగ్గర పోలీసులు ఉండి గేట్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపించింది ఇంతసేపు. ఇదంతా ఎట్లా చూస్తారు బ్రదర్? అంటే నిజంగా ఇంత అవసరం ఉన్నదా? ఇప్పుడు నార్మల్ విచారణకు పోయిన వ్యక్తి కోసం కార్యకర్తలు, సానుభూతి పరులు అందరు ఇక్కడికి చేరుకున్న తరుణంలో గేట్లు క్లోజ్ చేయడం కావచ్చు, ఎక్కడోళ్ళని అక్కడ ఆపేయడం కావచ్చు, ఇప్పుడు మీరన్నట్టు నీలఫర్లు ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేయడం కావచ్చు, ఎట్లా చూస్తారు అసలు దీన్ని? ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎన్నో కమిషన్స్ వచ్చినాయి, ఎన్నో ఎంక్వైరీస్ జరిగినాయి. అసలు ఏ స్థాయి లీడర్ వెళ్ళి ఎప్పుడు విచారణ పూర్తి చేసి వచ్చినప్పుడు మనకు తెలిగిపోయేది. అట్లాంటిది మా గేట్ బయట అసలు అంటే ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుందా అంటే ఇది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం ఇది. ఇప్పుడు కేటీఆర్ గారు మీరు ఏసీబీ ఎంక్వైరీకి పిలిపించినప్పుడు పోలీసులు లోపలికి వచ్చి గేట్లు వేయడం ఏంటి, అక్కడ ఏది మన ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయడం ఏంటి అంటే నీ పిరికితనానికి నిదర్శనం. నీకు ఎందుకంత భయము? ఆయన ఏం నువ్వు పిలిచినావు, మేము వచ్చి మేము ఎదుర్కొంటాం విచారణ. మేము సాధారణంగా ఇప్పుడు మా లీడర్ కాబట్టి మేము వస్తాం, మా కన్సర్న్స్ మాకు ఉంటాయి. మేమేమన్నా బయట ఏమన్నా మేము స్లోగన్స్ ఇచ్చినామా, లేకపోతే సివిలియన్స్ మీద ఏమన్నా మేము అటాక్ చేసినామా, పోలీసుల విధులను మేము ఆటంకం కలిగించినామా? పోలీసులే మమ్మల్ని నెట్టుకుంటూ వచ్చేసి మా గేట్ మూయించేసి మేము బయటికి రావద్దు, ఒక సివిలియన్స్ కూడా బయటికి పోతుంటే నడవద్దు రోడ్డు మీద అంటే అసలు అంటే ఇది మన ఒక ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ఇది రేవంత్ రెడ్డి డిక్టేటర్షిప్? రోడ్ల మీద నడవద్దు అంటున్నావు. సో నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్. రెండోది కేటీఆర్ గారిని చూసేసరికి ఆయనకు వచ్చిన ఆ పిరికితనానికి నిదర్శనం ఇది, అంతే. ఏం చెప్పదలుచుకున్నారన్న? ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది ఈరోజు, ఎందుకంటే గతంలో ఆయన విచారణకు హాజరైనప్పుడు నాట్ టు అరెస్ట్ తెచ్చుకున్నాడు, క్వాష్ పిటిషన్ వేసి. ఈరోజు నార్మల్గా సాధారణంగా పోయిండ్రు, ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ గట్టిగా మాట్లాడుతున్నది. దీని మీద ఏం చెప్తారు అసలు? ఏరేపోయి నీకు దమ్ముంటే ఊరికే 3-4 నెలల నుంచి అరెస్ట్ చేస్తాను. నువ్వు మొగడు అయితే దమ్ముంటే నీకు అరెస్ట్ చేయి, మరి నీకు అది కూడా సాధన అయితే లేదు. తాపుకోసారి నువ్వు విచారణ పిలిపించుకో. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే కేటీఆర్ గారిని ఆయన పిరికి పంద, ఆయన పిరికి కదా చేసేస్తే ఈ కేసు తర్వాత మళ్ళీ విచారణ ఉండదు కదా. సాగ చేయడానికి స్టోరీ కథం, ది ఎండ్ పడుతుంది సినిమా. సో చేసేంత సీన్ లేదు దాంట్లో, ఏం లేదు. తలా తోక లేని కేసు ఇది, పట్టుకొని వేలాడుతుండు, వదిలేస్తే కింద పడతాడని తెలుసు. అరెస్ట్ చేసేంత మొగడైతే చేయమని చెప్పండి. ఏసీబీ ఎందుకన్నా క్లీన్ చిట్ ఇవ్వలేకపోతుంది? ఎందుకంటే కేటీఆర్ గారే బాజాప్తా చెప్తా ఉన్నారు, అవును విత్ మై పర్మిషన్ నేను దానికి ఆ నిధులు ట్రాన్స్ఫర్ చేసిన, అది ఈరేస్ అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తీసుకున్న సంస్థ వచ్చినాయని చెప్తా ఉన్నది, చేసిన కేటీఆర్ గారు అవును అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంకా ఏసీబీ దీన్ని సాగదీస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి డైలాగులకు పత్తాసు పలకడం ఏసీబీ వంత అయిపోయింది. అవి కొందరు అధికారులు సర్కార్ అడుగులకు మత్తులోడగడము అది అయిపోయింది, అది అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులో పసలేదని. ఈవెన్ కాళేశ్వరం కేసులో కూడా పసలేదని కమిషన్ ఘోష్ గారు కూడా తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒత్తిడి కాబట్టి అధికారులు వాళ్ళకు పంతవాడుతున్నారు. కానీ ఈ కేసులో అవసరం వాళ్ళకు కూడా తెలుసు, విచారించే అధికారులకు కూడా తెలుసు ఈ కేసు కేటీఆర్ గారికి సంబంధించింది కానే కాదు. న్యాయపరంగా చూస్తే ఆయనకు ఎట్లాంటి అసలు అరెస్ట్ చేసే అవకాశాలు లేవని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. అట్లాంటి ఇప్పుడు మూఖంగా ఏదైతే జస్ట్ వర్బల్గా జీవో పాస్ చేసే వర్బల్స్ అన్నీ చాలా ఉన్నాయి.
అట్లా చెప్పాలనుకుంటే మీకు సీఎం స్థాయిలో వర్బల్గా మీకు డిక్లేర్ చేసి ఎన్నో ఉన్నాయి. ఇది బాగా అంత క్లియర్ జరిగిందని చెప్పేసి ఓపెన్గా ఒప్పుకున్న తర్వాత కూడా ఎక్కడ కూడా పాలన పరంగా దీంట్లో ఇబ్బంది లేదని చెప్పి క్లియరెన్స్ ఉన్న తర్వాత డాక్యుమెంటెడ్ ఉన్న తర్వాత కూడా మీరు అరెస్ట్ చేయలేదంటే టైం పాస్ చేయాలి అని విచారించి పిలిపించి ఇంకోటన్నా ఇప్పుడు ఏదైతే ఈ కార్ రేసు విషయంలో పెట్టుబడులు వస్తాయి అధికంగా, అంటే మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పి కేటీఆర్ గారు ముందు చూపుతోటి ఒక విజన్ తోటి ఆలోచించి ఇక్కడికి తెచ్చారని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు కదా. మరి అంత గొప్ప విషయాన్ని, అంటే అంత గొప్ప కార్యక్రమాన్ని ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్రేక్ డౌన్ చేశారు, ఎందుకు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే ప్రయత్నం చేశారు, అసలు ఏం జరుగుతూ ఉన్నది? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం జరిగితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా ముందరికి పోవాలి కదా, ఎందుకు వెనక్కి తగ్గిందంట? ఇప్పుడు ముందుగా కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం, 100% నగ్న సత్యం. అది అమర్ రాజా లాంటి కంపెనీలు ఈవీని ప్రమోట్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. చాలా సూపర్ హిట్ అయింది. దానికి ఎంతో మనకు పెట్టుబడులు వచ్చినాయి, 700 పైగా కోట్ల పెట్టుబడి ఉందని చెప్పేసి మనం ఆధారాలతో సహా ప్రూవ్ చేసినాం. రెండోది రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడుకి ఒక చెంచా. మీరు ఇక్కడ తెలంగాణని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికే ఆయన పనిచేస్తున్నాడు తప్పించి ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు మహారాష్ట్రకి వెళ్తే మహారాష్ట్ర సీఎం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా జై మహారాష్ట్ర అని మాట్లాడతారు. మిగతా రాష్ట్రాల్లో ప్రతి సీఎం వాళ్ళ స్టేట్కి జై మహారాష్ట్ర, జై తమిళనాడు. నువ్వు జై తెలంగాణ అననోడివి, నువ్వు ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి. మా దరిద్రం ఇది. నువ్వు ఏ రాష్ట్రం రాలేదు అనలేదు అనేవి వినపడుతున్నాయి. అంటే నీ రాష్ట్రం గొప్పదని చెప్పుకోవడానికి నీకు సందర్భం కావాలా? పనికి మాలిన ముఖ్యమంత్రి, నీకు రాష్ట్రం గొప్పదని చెప్పుకోవడానికి నీకు సందర్భం కావాలా? నీ ముందు ఒక అల్లు అర్జున్ లాంటి జై తెలంగాణ అనబట్టి నేను సొంత ఎమ్మెల్యే, ఆంధ్రాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా, నందమూరి బాలకృష్ణ గారు జై తెలంగాణ అని 3 సార్లు అనాల్సి వచ్చింది. నీకు కొద్ది కూడా సిగ్గనిపించలేదు మధ్యలో ఒక ముఖ్యమంత్రి ఒక్కసారి జై తెలంగాణ అని? జై తెలంగాణ అనంత నామోషం ఉన్నప్పుడు నువ్వు అసలు పదవికి అనర్హుడివి. నువ్వు దిగిపోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలు కనీసం 20 నెలల నుంచి చూస్తూ ఒక్కసారన్నా నువ్వు జై తెలంగాణ అనమాట. ఇది ఏంటంటే ఈ ఈవీ కానివ్వండి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, మెల్లిమెల్లిగా అన్నీ దాన్ని కట్ చేసుకుంటూ వస్తూ ఇవన్నీ ఆంధ్రాకి పంపిస్తున్నాడు. ఇదంతా ఒక డబుల్ గేమ్ నడుస్తుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. హైడ్రా అన్నది కూడా ఇది చంద్రబాబు నాయుడు గారిది ఒక ఇది బ్రెయిన్ చైల్డ్. ఇది హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పెట్టి బయట నుంచి పెట్టుబడులు రాకుండా ఒక గేమ్ ఇది. సో ఇదంతా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే హైదరాబాద్ ఇమేజ్ పాడవాలి, తెలంగాణలో ఎట్లాంటి పెట్టుబడులు రావద్దు. ఇది అంతా చాలా పటిష్టంగా జరుగుతున్న ఒక సిండికేట్ ఇది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పెట్టుబడులు రాకుండా, అంటే ఇంత పెద్ద లెవెల్లో విచారణ జరిగితే తర్వాత ఈవీకి సంబంధించిన ఏ పెట్టుబడులు ఇక్కడ వస్తాయని నేను అనుకోను. సో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చే ముఖ్యమంత్రి వస్తే ఈయన పంపించే ముఖ్యమంత్రి అది అంత తేడా ఉంది. అంటే బనకచర్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది, తెలంగాణ జలదోపిడి జరుగుతూ ఉన్నది. ఆంధ్ర వాళ్ళు మళ్ళొకసారి తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి మేధావి వర్గం అంతా ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా. మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇట్లా కేసులు కావచ్చు, విచారణలు కావచ్చు, దీని మీద బాగా ముందరికి పోతా ఉన్నాడు. ఏం చెప్తారు అసలు దీని మీద? ముందుగా అయితే ఆయనకు నాలెడ్జ్ లేదు. బనకచర్ల మీద ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్, డిపిఆర్ ఏంటి, మన తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి, మన ఎంత నీటి నిల్వలు మన ఆంధ్రాకి వెళ్ళిపోతాయి. సరే, ఒక మేధావులను పిలిపించి, ఒక అఖిలపక్షం పిలిపించి మాట్లాడి ఢిల్లీకి పోయి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక సబ్జెక్ట్ ఇద్దాం, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటే ఒక పనిచేసే ముఖ్యమంత్రికి ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఆయనకి అసలు వాటర్ తెలియదు, వాటర్ కమిషన్ తెలియదు, ఆయనకి ఏం తలా తోకలేని మనిషి. ఆయన మొన్న అన్నాడేదో, నేను 2 రోజుల్లో నేను ఒక కాళేశ్వరం మీద ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇస్తాను, ఆ 2 రోజులు ఇంకా రాలే ఆయన గురించి. అంటే నువ్వు అన్నీ నాకు తెలుసు అని ఊహించుకునే ముఖ్యమంత్రినే, కానీ ఆయనకి ఏది తెలియదు అనేది కూడా ఆయనకు తెలియదు, జనాలకు తెలుసు ఈయనకేం తెలియదు అని చెప్పేసి. వాస్తవంగా ఇప్పుడు మనకు జలజోపిడి జరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఆంధ్ర చేస్తున్న ఈ ప్రాజెక్ట్ని ఆపాలని చెప్పేసి ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి. నువ్వు ఎందుకు మూసుకొని కూర్చున్నావు? అంటే నీకు దాంట్లో ఏమన్నా నీకు ముడుతుంటే అది ఆపుతలేడు. మళ్ళీ ఇంకో పక్క నేను కిషన్ రెడ్డి గారు కలిస్తే పైన ఉన్న గంగను కూడా కిందికి దింపగలం, ఆకాశంలో గంగని అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండ్రు. ఏం చెప్తారు? ఆయన నోటికి ఏది వస్తే అది, ఆయన గంగను దింపుతా, ఇది దింపుతా, ఆయన మాటలు విని 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 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన అది ఏమంటారు, అది ఊదు కాలేదు పీరి లేవదు అన్నట్టున్నది ఆయన బతుకు. అని ఎప్పుడైనా ఆయన మాటకి ఆచరించింది మీరు, ఈ మీడియా మిత్రులు మీరు చెప్పాలి. ఆయన 20 నెలల ఆయన ఇన్ని మాట్లాడిండు, ఒక్కటన్నా ఆచరించిండో మీరు చెప్పాలి. మనము ప్రభుత్వ ఏదైనా ఆర్డర్ కాపీలు ఏదో వస్తున్నాయి, కొత్త నియామకాలు అంటే అది అన్ని కేసీఆర్ గారు చేపట్టినాయి. ప్రాజెక్టులు ఏదన్నా ఉన్నాయంటే చేపట్టినాయి. ఇప్పుడు ఎన్నో జరిగినాయి, అక్కడ డెడ్ బాడీస్ కూడా దొరకలే ఆ ప్రాజెక్టులో. మీకు ఇక్కడ
ఎల్ఎన్టీ చెప్తుంది చాలా క్లియర్గా, ఎల్ఎన్టీ చెప్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చినారో కనీసం దాన్ని మీరు గ్రౌండ్ వర్క్ చేయకుండా ఇచ్చినారో, మేము సాయిల్ చెకింగ్ మేము ఏ లెవెల్లో చేసాం, కనీసం మమ్మల్ని మీరు ఒక్కసారి కూడా అడగలేదు, ఇది సేఫ్ కాదని మీరు ఏ రకంగా ఇచ్చినారని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. దానికి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి కదా. అసలు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఉట్టి తెలంగాణకు కాళేశ్వరానికైనా లేకపోతే భారతదేశం అన్నిటికా? గుజరాత్లో డ్యామ్లు కూలుతున్నాయి, దాన్ని అడిగే దిక్కులేదు. మనలే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆ కొట్టుకపోయిన మనుషులు ఇప్పటివరకు దొరకలేదు అక్కడ. నువ్వు దీని గురించి మళ్ళీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాట్లాడదా? అంటే ఇదంతా అందరు కలిసి ఆడుతున్న నాటకం. కేసీఆర్ గారిని మీరు ఎంత ఇరికించాలనుకుంటే ఆయన అంతే చాలా పెద్ద లెవెల్లో బయటకు వస్తాడు. మీరు ఒక్క వెంట్రుక కూడా బీకలేరు. బీఆర్ఎస్ది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. మీరు ఎంత ఒత్తాలనుకుంటే మేము అంతే భయంకరంగా లేచి వస్తాం. ఇది రేవంత్ రెడ్డి ఇంకో 2 సంవత్సరాలు ఇంకో 10 విచారణ పిలుస్తాడు. ఈ పెద్ద ఆయన పిలుస్తాడు, కేటీఆర్ గారిని నువ్వు ఏం పీకలు. నీకు వచ్చే ఎన్నికల గురించి నీకు భయం పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, నువ్వు ఈ చెయ్యి. ప్రజాస్వామ్యంలో కావాల్సిన స్పెషల్ ఆఫీసర్ని పెట్టి డేట్ ఎక్స్టెండ్ ఎందుకు చేస్తున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టు, నువ్వు టైంకి జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టు. మళ్ళీ నీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మేము ఎలక్షన్ కోడ్లోనే ప్రజలు చెప్తారు కదా, నువ్వు ఎంత కష్టపడ్డావు 2 సంవత్సరాలు. నువ్వు ఇది వదిలేసి నువ్వు అసలు పసలేని కేసులలో విచారణ పిలిపించి గంటలు అక్కడ విచారణ కూడా ఏముండదు, ఉట్టి కూర్చోబెట్టి పంపించడం అంతే. బయట జనాలకి ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కేసీఆర్ గారిని ఇరికిస్తుంది, ఒక గట్టి యాక్షన్ తీసుకుంటుంది, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అంటే ఇది ఏదో ఒక జరుగుతుందని చెప్పేసి ఒక సంకేతం ఇచ్చి భయభ్రాంతికి గురి చేసి, లేకపోతే ఈయనేదో పటిష్టమైన సీఎం అని చూపించుకోవడానికి తప్పించి నువ్వు ప్రజల్లో పని చేయి. నువ్వు ప్రజలతో ఉండు, ప్రజల మధ్యలోకి ఉండు. నువ్వు గురుకులాలు ఏం జరుగుతుందో ఒకసారి చూడు. గురుకులాలు ఇంతమంది చచ్చిపోతే నువ్వు పోయి చూడలేదు. ఓల్డ్ సిటీ మధ్యలో మిస్ వరల్డ్ అంటే ఏం చేసినావు నువ్వు? మిస్ వరల్డ్ ఏం చేసినావు? మిస్ ఇంగ్లాండ్ ఏమన్నది? నన్ను ఒక ప్రాస్టిట్యూట్లా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గు శరం ఉన్న ప్రభుత్వం ఉంటే ఏ ఒక్కరన్నా దాన్ని వచ్చి దానికి విచారణలు ఎవరి పేర్లు వచ్చినాయి? విచారణలు వచ్చిన పేర్లు ఎందుకు బయట పెడతలేరు? అక్కడ లోపల ఏం జరిగింది? ప్యాలెస్ లోపల ఆమె అన్నం తినేటప్పుడు పక్కన ఎవరు ఉన్నారు? ఆ వీడియో మీరు ఎందుకు బయట పెడతలేరు? అంటే మీరు చేసే లంగ పనులన్నీ మీరు కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి కష్టపడ్డ మంత్రులను, ముఖ్యమంత్రులు ఇబ్బంది పెడతారా? అంటే ఈ టైం మళ్ళీ వస్తుంది. గడియారం ముళ్ళు అన్నది ప్రతి నంబర్ మీద తిరుగుతుంది. మాకు టైం వస్తుంది రేవంత్ రెడ్డి, ఇదే రూట్లో నిన్ను కూడా వేస్తాం, తప్పకుండా వేస్తాం.